జ్యేష్ఠత్వపు హక్కును అపహరించుట. ఇస్సాకు వృద్ధుడాగుట వలన తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావును ఆశీర్వదించ తలంచె. రుచికరమైన భోజనము తయారు చేయమని ఏశావుకు ఆజ్ఞాపించే. ఇస్సాకు మాటలు రిబ్కా విని తండ్రి దీవెనలు పొందుటకు యాకోబును ప్రోత్సహించే. రిబ్కా రుచికరమైన వంటలు సిద్ధపరచే. యాకోబుకు ఏశావు దుస్తులు ధరింపజేసి తన భర్తను మోసగించే. వాస్తవం గుర్తించుటలో ఇస్సాకు విఫలుడయ్యే. యాకోబును ఏశావు అనుకొని దీవించే. విషయం తెలుసుకొని ఇస్సాకు విలపించే. తనకు జరిగిన అన్యాయమును బట్టి ఏశావు పలు రీతుల పరితపించే. తద్వారా యాకోబును సంహరింపవలనని ఏశావు తలంచె. రిబ్కా యాకోబును తన సోదరుడైన లాబాను యొద్దకు అనగా హారానుకు పంపించె.